అధికారం మన చేతిలో ఉన్నారుగమ్మా. ఓట్లన్నీ 90% మన ఓట్లు కాదు. అందుకని మన ఓట్లతో మనం గెలవాలి. మన ఓట్లతో అన్ని ఓట్లు గెలవాలి. అన్ని ఓట్లు గెలుచుకొని మనలాంటి బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులందరూ గెలిచి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలి. అప్పుడు మున్సిపాలిటీకి వచ్చే ధనమంతా పేదవాడి దగ్గరికి చేరుతుంది, ఎక్కడ మాయ కాకుండా మోసపోకుండా. లేదంటే మున్సిపాలిటీ అంటారు, ఎక్కడ నీళ్ళు అక్కడే ఉంటాయి, ఎక్కడ డ్రైనేజ్ అక్కడే ఉంటుంది, నల్లాలు రావు, నీళ్లు రావు. మున్సిపాలిటీ అంటే ఆ పారిశుద్ధ్య డ్రైనేజ్ ఎట్లుంటుందో మున్సిపాలిటీ కూడా అంతే ఉంటుంది. అంత దుర్భరమంగా మున్సిపాలిటీలు ఈ అగ్రవర్ణాల ద్వారా ధ్వంసం అయిపోయాయి. కాబట్టి మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ స్థానిక పరిపాలన, అది మున్సిపాలిటీ అయినా గ్రామ పంచాయతీ అయినా, స్థానిక పరిపాలన మనమే ఉంటే, మన శక్తివంతమైనటువంటి పేదలైన మన బీసీ ఎస్సీ ఎస్టీలే స్థానికంగా పరిపాలించుకుంటే మన ప్రజలకు కావాల్సిన సేవంతా చేయొచ్చని మరి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ మద్దతుతో ధర్మ సమాజ్ పార్టీ టార్చ్ లైట్ గుర్తు మీద మాటూరి మౌనిక పోటీ చేస్తుంది 16వ వార్డున. మీరందరూ ఆత్మశుద్ధిగా ఆలోచించండి. రాజ్యాంగం మనిషి అని చెప్తున్నాం, దొరల మనిషి కాదు, రాజ్యాంగం మనిషి. ఈ మనిషికి ఓటేయాలని కోరుతున్నాం. మీరు ఎవరెవరో డబ్బులు ఇస్తారమ్మా, పైసలు ఇస్తారు, పైసలు ఇచ్చి మనకి ఓటేయమని మనల్ని కొంటారు అమ్మ. వాళ్ళు 500 రూపాయలు 1000 రూపాయలు ఇస్తారంటే ఎక్కడో తెలుసమ్మా పైసలు. మన బిడ్డలు చంపారుగా అమ్మ, హాస్పిటల్ లేక, మన పోరగాళ్ళకి స్కూల్ లేకుండా మన పోరగాళ్ళని చంపారుగా, మన కోసం మనల్ని హాస్పిటల్ లేక చంపారు, స్కూలు లేకుండా చంపారు, అన్ని ఏది లేకుండానే చచ్చిపోయినాం మనందరం. వైద్యం ఉంటే, దవాఖాన ఉంటే అందరం బతికేటోళ్ళు. మన బిడ్డలకి మంచి స్కూల్ ఉంటే మన బిడ్డలు కూడా అమెరికా పోయేటోళ్ళు. ఏమీ లేకుండా మనల్ని చంపారు కదా. మనల్ని చంపినా కదా వాళ్ళకి పైసలు వచ్చినాయిగా, మనకు హాస్పిటల్ కట్టి